అండ్ ఆల్మోస్ట్ మనం సెప్టెంబర్ చివరికి వచ్చేసాము, ఇంకా అక్టోబర్ కూడా మొదలవబోతుంది. సో మనకి ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంటుంది, అప్పుడప్పుడు ఇంకా వాతావరణం కొంచెం చల్లబడ్డం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఇప్పుడు మనం ఎలాంటి మొక్కలు వేసుకోవచ్చు అంటే క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవరు, లేకపోతే బ్రాక్లీ, ఇట్లాంటి చలికాలం పంటలు ఉంటాయి కదా, అవి వేసుకునేదానికి ఇది కరెక్ట్ సీజన్ అండి. మనం ఇప్పుడు వేసుకుంటే మనం ఇలాంటి పంటల్ని సంవత్సరానికి 2 కాపులు తీసుకోవచ్చు, అంటే 2 సార్లు వేసుకోవచ్చు. మనము ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వేసుకుంటే మనకి జనవరికి వస్తాయి. మళ్ళీ మనం జనవరిలో వేసుకున్నామంటే మళ్ళీ మార్చ్ అంటే ఈ ఎండలు స్టార్ట్ అయ్యేటప్పటికి మనం ఇలాంటివి 2 సార్లు వేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను క్యారెట్స్ ఎలా వేసుకోవాలి, లాస్ట్ ఇయర్ మేము వేసుకున్న క్యారెట్స్ అవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. క్యారెట్లో కూడా చాలా రకాల సీడ్స్ ఉంటాయండి. నేను తీసుకుంది వచ్చేసి క్యారెట్ కురోడా క్యారెట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది దాదాపుగా 50 ఇయర్స్ నుంచి ఉంది ఈ వెరైటీ సీడ్ అనేది. ఇది మనము క్యారెట్కి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది కదా, ఒక స్వీట్నెస్ కానీ కొంచెం స్మెల్ అంటే ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. సో మేము లాస్ట్ ఇయర్ ఈ సీడ్స్ వేసినప్పుడు నాకు బయట కొన్న క్యారెట్స్కి మేము వేసిన క్యారెట్స్కి డిఫరెన్స్ చాలా బాగా తెలిసిందనమాట. అంటే ఆ ఘాటు క్యారెట్కి ఉండే ఘాట్ అనేది బాగా అనిపించింది. సో ఈ సీడు నేను కొనింది వచ్చేసి సాజా సీడ్స్ అండి. నేను వీళ్ళ గురించి ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. సో చాలా మంచి సీడ్స్ ఉంటాయి, నేను కొనింది వాళ్ళ దగ్గరే అండి. సో సీడ్స్ అసలు క్యారెట్ సీడ్స్ ఎలా ఉంటాయంటే మనం ఒకసారి చూసామంటే ఇంచుమించు జీలకర్ర లాగా ఉంటాయి, చిన్న సైజులో జీలకర్ర ఉంటుంది కదా అలా ఉంటాయి. సో వీటిని మనం వేసుకునేటప్పుడు కూడా నేరుగా వేసుకుంటే కూడా ఒకటే దగ్గర పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇసుకలో మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో క్యారెట్స్కి సాయిల్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు క్యారెట్ కూడా క్యారెట్ అనేది కూడా లోపల పెరిగే మొక్కే కదా, అంటే సాయిల్ లోపల మట్టిలో పెరిగే దుంప జాతికి చెందిందే కాబట్టి దీనికి సాయిల్ అనేది మంచి లూజ్ సాయిల్ ఉండాలి. అస్సలు మట్టిలో గట్టిదనం అవన్నీ ఉండకూడదు. మనము వీలైతే కొంచెం అంటే 2 భాగాలు మట్టి, ఒక భాగం మంచి ఎరువు, కొంచెం ఇసుక, ఇట్లా సాయిల్ మిక్స్ చేసుకుంటే దుంపలు అనేవి లోపలికి బాగా పెరుగుతాయి. మనము ఒకవేళ మట్టి గట్టిగా అలా ఉందనుకోండి, లోపలికి కిందకు పెరగాల్సిన క్యారెట్ అనేది పొడవు తక్కువ వచ్చేసి లావుగా అట్లా వస్తాయి అన్నమాట. సో సాయిల్ మిక్స్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. మనము ఇలాగ ఇసుకలో కలుపుకోకుండా వేసుకున్నాం అనుకోండి, ఇవి చిన్నగా ఉన్నాయి కదా అన్నీ ఒక దగ్గరే పడిపోయేసి ఒక దగ్గరే వస్తాయి. మనకి వీలైనంత స్పేషియస్ ఉంటేనే సీడ్కి మధ్య మనకి క్యారెట్ అనేది లోపల బాగా అవుతుంది. ఒకవేళ మనము వేసుకున్న తర్వాత ఒకవేళ మొక్కలన్నీ పక్కనే ఉన్నాయి అనిపిస్తే జర్మినేషన్ అయిన తర్వాత మనము మధ్యలో అక్కడక్కడ ఉన్న వాటిని కొన్నిటిని తీసేసుకోవచ్చండి. మనకి క్యారెట్ అనేది జర్మినేట్ అవ్వడానికి 10 days to 15 days పడుతుందండి. సో కాకపోతే ఇది కరెక్ట్ సీజన్ మనకి. ఇప్పుడు మనం వేసుకున్నామంటే మనకి జనవరి లేదంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మనం క్యారెట్స్ అనేవి తీసేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మేము కరెక్ట్గా జనవరిలో వేసాము, మార్చికి చాలా బాగా వచ్చాయి. కరెక్ట్గా అప్పుడు ఏమైందంటే ఈ కరోనా వల్ల కరెక్ట్గా అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. మేము అసలు గార్డెన్కి రాలేదు. తర్వాత మిడిల్లో ఒక్కసారి మా వారు వచ్చేసి ఉన్న క్యారెట్స్ అన్నీ ఇంకా తీసుకొని వచ్చేసారు. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి, స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అసలు బయట కొన్న వాటికి ఆ టేస్ట్ అనేది అస్సలు ఉండదండి. మనం సీడ్స్ వేసుకున్న తర్వాత ప్రతిరోజు కంపల్సరీగా వాటరింగ్ అనేది ఇవ్వాలి. వాటరింగ్ ఇచ్చినప్పుడే మనకి జర్మినేషన్ అనేది వస్తుంది. దీనికి పురుగులు అనేవి చాలా తక్కువ వస్తాయండి క్యారెట్కి. ఎందుకంటే ఏదైనా కానీ మనము దాని సీజన్లో కరెక్ట్గా కనుక వేసుకుంటే పురుగుల ఉధృతి అనేది తక్కువ ఉంటుంది. సో క్యారెట్ అనేది చలికాలం బాగా పెరిగే మొక్క కాబట్టి మనం ఇప్పుడు వేసుకున్నామంటే అసలు పురుగులు కానీ అలాంటివి ఏవి రావన్నమాట. కాకపోతే సాయిల్ అనేది మాత్రం మంచి రిచ్ సాయిల్ ఉండాలండి దీనికి, లేకపోతే క్యారెట్స్ అనేవి లోపల సరిగా పెరగవు, చిన్నగా అట్లా వస్తాయి. ఇంకొకటి మనము క్యారెట్స్ మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత దాదాపుగా మనకి 1.5 months 2 monthsకి లోపల నుంచి బయట కనపడుతుంటాయి, పైకి మట్టి మీదకి వచ్చేసినట్లుగా కనపడుతుంటాయి కదా. అప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ గ్రాస్తోనో లేకపోతే మట్టితోనో ఆ బయటకు వచ్చిన క్యారెట్స్ని కవర్ చేయాలండి. లేకపోతే ఎక్కడైతే ఆ క్యారెట్ అనేది బయట కనిపిస్తుంటుందో అక్కడ సన్లైట్ పడుతుంది కదా, ఆ పార్ట్లో గ్రీన్గా అయిపోయేసి చేదు అనేది వస్తుంది. మనం అప్పుడప్పుడు స్టోర్లో కొన్నటికి మనం గమనిస్తుంటాం కదా పైన గ్రీన్గా ఉంటుందని. దానికి కారణం ఏంటంటే అదే అనమాట, బయట ఎండబడ్డం వల్ల అలా అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా గమనిస్తే దాని మీద కొంచెం మళ్ళీ మట్టి వేసి కప్పేయడమో లేకపోతే గ్రాస్ కానీ ఏదైనా వేసి కవర్ చేసేయాలన్నమాట.
మీరు ఇప్పుడు పిక్చర్స్లో వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మేము లాస్ట్ ఇయర్ వేసిన క్యారెట్స్ అండి. చాలా బాగా వచ్చాయి. శాంపుల్కి ఎలా వస్తాయా అని చెప్పి చూద్దామని చెప్పి కొన్ని వేసాము. అన్నీ వేసిన వరకు సక్సెస్ఫుల్గా బాగా వచ్చాయండి. సో బేసిక్గా క్యారెట్స్ అనేవి పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనం మంచి సీడ్స్ తీసుకునేసి కరెక్ట్ సీజన్లో కనుక వేసుకున్నామంటే మనకి 3 months కల్లా చక్కగా క్యారెట్స్ అనేవి వస్తాయి. మనకి మిగతా వాటిలాగా దీనికి పురుగులు అలాంటివన్నీ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఎందుకంటే క్యారెట్ ఆకులకు కూడా మంచి స్మెల్ వస్తుంటుందండి. ఆ స్మెల్కి పురుగులు అనేవి దగ్గరికి రావు. సో ఇదేనండి ఇవాళ మేము మా తోటలో చేసిన పని, క్యారెట్స్ సీడ్స్ వేయడము. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం అండి. మనం కరెక్ట్ టైంలో వేసుకుంటే మొక్కలు అనేవి ఏ సీజన్లో ఏది వేసుకోవాలో వేసుకుంటే పురుగులు రావు, మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. సో మీరు కూడా క్యారెట్స్ వేయండి. సో ఇప్పుడు మనం సీడ్స్ వేసాం కదా, నెక్స్ట్ వీడియోలో అంటే మేబీ ఇంకొక 10 days తర్వాత ఇవి మొలకలు వస్తాయి కదా, అప్పుడు ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. సో మీరు కూడా క్యారెట్స్ వేయండి. సో మీ క్యారెట్స్ ఎలా గ్రో అవుతున్నాయి అవన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.